హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ ఫస్ట్ ఈరోజు లేవగానే పాలు వేడి చేస్తున్నానండి. మ్యాక్సిమము ఎప్పుడు కూడా ఈవినింగ్ తీసుకొస్తారు. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు పాల ప్యాకెట్లు 2 తీసుకొస్తారు. వర్క్ ఏం లేకపోతే నైటే వేడి చేసుకొని పెట్టేసుకుంటాము. లేదు బిజీ ఉంటే మార్నింగ్ వేడి చేస్తానండి. ఈ మధ్యన చాలా సార్లు పగిలిపోతున్నాయి. నేను మర్చిపోతూ ఉంటున్నాను. అవి పగిలిపోతున్నాయండి. అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఫస్ట్ పాలు వేడి చేసేస్తున్నాను. ఆ తర్వాత ఒక సైడ్ పాలు వేడవుతూ ఉంటే నేను పల్లి చట్నీ కోసము అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు అండ్ పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ కొంచెం చింతపండు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు పోపు డైరెక్ట్గా దీంట్లోనే వేసేయొచ్చండి. మనకు టైం ఉన్నప్పుడు పల్లీల్ని, పచ్చిమిర్చిని వేయించుకొని తర్వాత పోపు సపరేట్ వేసుకోవాలి. అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోనికి తీసుకొని కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ ఏసి మనము మిక్సీ పట్టేసుకున్నాము అంటే మనకు ఒక 5 మినిట్స్‌లో పల్లీ చట్నీ రెడీ అవుతదండి. సుష్టితో వచ్చేసిండండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి. ఒక 5 డేస్ ఉన్నాడు. 5 డేస్ కాంగానే అమ్మ, నాన్న గుర్తొచ్చిండ్రు అని చెప్పేసి వచ్చేసిండు. వచ్చి రాగానే మా చిన్నోడు ఎక్కువ హ్యాపీగా ఉన్నాడండి. పెద్దోడు ఊరెళ్ళినప్పుడు చిన్నోడికి కొంచెం బెంగగా ఉండేనేమో. నన్ను బాగా ఇబ్బంది పెట్టేసిండు. ఎవరి ఇంట్లో లేకపోయేసరికి. మళ్ళీ 1 వీక్ మమ్మీ, అన్నయ్య అందరూ ఉండే ఒక్కసారి వెళ్ళిపోయేసరికి కొంచెం ఇబ్బంది పెట్టిండు. తర్వాత మా సుష్టిత్ రాగానే మంచిగా టైం స్పెండ్ చేస్తుండు. మంచిగా ఆడుతూ ఉన్నాడండి. వాళ్ళిద్దరు బెడ్‌లో ఆడుతూ ఉన్నప్పుడు నేను మార్నింగ్ ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ తినిపించేద్దాము అని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. సుష్టిత్ లేకపోయేసరికి 4-5 డేస్ అసలు టిఫిన్స్ కూడా ఏమీ చేసుకోలేనని నేను లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా! సుష్టిత్ వస్తుండు అని నాకు నిన్న తెలిసింది కాబట్టి నైటే నేను ఇడ్లీకి నానబెట్టేశాను. ఇడ్లీ అయితే ఇష్టంగా తింటాడు అని చెప్పేసి. ఇడ్లీ పెట్టేసిన తర్వాత నేను ఫస్ట్ సుష్టిత్‌కి తినిపించి నేను కూడా డైరెక్ట్ తినేస్తానండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాడు. అంత త్వరగా తినడు. మెల్లిగా నములుతూ ఉంటాడు. సుష్టిత్‌కి తినిపించేసరికి 15-20 మినిట్స్ కంపల్సరీగా పట్టిద్ది. టిఫిన్ అయినా, లంచ్ అయినా ఏదైనా అంతే టైంలో తింటాడు. అందుకోసమని ఇద్దరిది ఒకటే పని అయిపోతది అని చెప్పేసి ఇద్దరికి ఒకటేసారి తినేద్దామని ఈరోజు ఫిక్స్ అయ్యానండి. మిక్సీ చేసేసుకున్నాను. పల్లి చట్నీ అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందండి. కొంచెం మనము లాస్ట్‌కి కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఫ్రెష్ కొత్తిమీర ఉందండి వేసేసిన. ఆ తర్వాత అంతలోగా ఇడ్లీ గూడా అయిపోయింది. ఇడ్లీ గూడా 5 మినిట్స్‌లో అయిపోద్ది. కొంచెం సాఫ్ట్‌గా ఉన్నప్పుడే తీసేస్తాను. గట్టిగా అయిపోతాయి అని చెప్పేసి నాకు భయమైతది. అందుకోసమని 5 మినిట్స్ టైం చూసుకొని మరి నేను స్టవ్ ఆఫ్ జేసేస్తానండి. ఇప్పుడు నాకు అండ్ సుష్టిత్‌కి ఇద్దరికీ పెట్టేద్దామని చెప్పేసి పెట్టేసుకుంటున్నాను. నిన్న నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశా అండ్ లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. పల్లి కారం పొడి చేసుకున్నాను కదా! అది సుష్టిత్ టేస్ట్ చూడలేడు. నేను నిన్న రైస్ కోసము రైస్‌కి పెట్టుకొని తిన్నాను. చాలా టేస్ట్ అనిపించింది. ఈరోజు ఇద్దరం కూడా టేస్ట్ ఇంకొకసారి ఇడ్లీకి పెట్టుకొని చూద్దామని చెప్పేసి ఇద్దరం పెట్టుకున్నాము. నేను కొంచెం పల్లి చట్నీ కూడా పెట్టుకున్నాను. సుష్టిత్ పల్లి చట్నీ వద్దన్నాడు. సో, అలా కంప్లీట్ అయిపోయింది. ఊరు నుండి వచ్చేటప్పుడు మ్యాంగోస్ తీసుకొచ్చాడండి. ఊరెళ్ళిండు కదా! మమ్మీ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళు పంపారు. మాకు మమ్మీ వాళ్ళకు మ్యాంగోస్ లేవండి. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా చెట్లున్నాయి. ఒక 5-6 చెట్లకైతే 5-6 చెట్లకే మ్యాంగోస్ ఎక్కువైతాయి. కాకపోతే గాలికి అన్నీ కూడా కింద పడిపోతున్నాయంట అండి. ఒక్కసారి కూడా టేస్ట్ చూడలేము. ఈసారి ఎక్కువ పండ్లొచ్చేసరికి సుష్టిత్ బాసర్లో ఉన్నాడు అని అక్కడికి పంపాడు. అక్కడ తిన్న తర్వాత కొన్ని మాకు హైదరాబాద్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత తింటాను అని చెప్పేసి అన్నాడైతే, సరే తిను అని నేను కూడా మా చెట్ల పండ్లు కదండీ అని ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి వీడియో షూట్ చేశాను. ఎంతైనా మన చెట్లకు ఏదైనా చిన్న ఫ్రూట్ అయినా, వెజిటేబుల్స్ అయినాయి అని అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అందుకోసం అండి. మళ్ళీ నేను ఆ మ్యాంగోస్ చూడడం ఫస్ట్ టైం అండి. నా పెళ్లి నుండి ఎప్పుడు కూడా చూడలేను. అండ్ ఆ తర్వాత సుష్టిత్ తిన్న తర్వాత నేను ఉగ్గు ప్రిపేర్ చేసి చిన్నోడికి కూడా తినిపించేశాను. ఆ తర్వాత చెట్లకు నీళ్లు పోద్దామని చెప్పేసి బయటకొచ్చాను. ఇప్పుడు సమ్మర్ కదా! 2 టైమ్స్ పోసినా కూడా కొంచెం వాడిపోయినట్టు అవుతున్నాయి. అందుకోసమని మార్నింగ్, నైట్ 2 టైమ్స్ పోస్తున్నాను. అయితేనే చాలా బావుంటున్నాయండి. ముందు మేము పాతింట్లో ఉన్నప్పుడు అసలు చెట్ల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అవి పెరిగేవి కాదు. ఇక్కడ అంటే గాలికి అండ్ గాలి, ఎండ 2 కూడా వాటికి ఉంటున్నాయి కాబట్టి మంచిగా పెరుగుతున్నాయండి.
చూడండి చెట్లు చూస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. త్వరగానే పెరిగిపోతున్నాయి. ఇంకొన్ని వర్షాకాలంలో గూడా ఇంకొన్ని చెట్లు తెచ్చుకోవాలి అని ఆలోచిస్తున్నాము. సమ్మర్ అయిపోగానే దేవుళ్ళకి యూజ్ అయ్యేటివి మల్లె గాని, మందారం ఇలాంటివి ఒక 2, 3 కుండీలు కొనుక్కోవాలి. ఆ తర్వాత చెట్లకు నీళ్లు పోయడం అయిపోయిన తర్వాత లంచ్ కోసమని కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఈరోజు చుక్కకూర పప్పు చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను. కొంచెమే చేద్దామని అనుకుంటున్నాను. డైలీ కూడా పప్పు ఎక్కువ మిగిలిపోతుందండి. చూద్దాము, ట్రై చేద్దాము. బాగుంటే మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని ఒక నేను కొలతతోని పప్పు తీసుకొని దాన్ని వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రెష్ వాటర్ వేసి దాంట్లోనే టమాటాలు, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, సాల్ట్ అండ్ మిర్చి పొడి వేసిన తర్వాత మనము చుక్కకూర కట్ చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని ఒక్కసారి వాష్ చేసి దాంట్లోనే పెట్టేయాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతలోగా చింతపండును కూడా నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకునే అంతలోగా నాకు పప్పు కూడా ఉడికిపోయిందండి. ఆ చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేసి ఇంకొన్ని వాటర్ని వేసుకున్నాను. ఎక్కువ వాటర్ ఏమీ వేయలేను, పల్చగా అయితే అంత టేస్ట్ ఉండదని చెప్పేసి కొంచెం గట్టిగానే చేద్దాము అని కొన్నే వాటర్ వేసుకున్నాను. వేసుకున్నవి ఒక్కసారి కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవడం చాలా ఈజీ అండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొన్ని ఎల్లిపాయలు వేసి పోపు దాంట్లో యాడ్ చేయడమే అండి. పర్ఫెక్ట్గా చుక్కకూర పప్పు రెడీ అవుతుంది. సింపుల్గా అండ్ టేస్టీగా కూడా లంచ్ తినేయొచ్చు. ఇది ఈరోజుటి వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కంటెంట్తో మీ ముందుంటాను. ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ సపోర్ట్ చేస్తున్నారండి. కాకపోతే షార్ట్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. లాంగ్ వీడియోస్ పెట్టేసరికి 70, 80 ఆ మధ్యలోనే వస్తున్నాయి. చాలా కష్టపడి చేస్తాం కదండి. కొంచెం సపోర్ట్